హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మిలాన్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిదంటే డైలీ వర్క్స్ అంటూ మనం చేసేసుకున్న తర్వాత కొన్ని ఇంట్లో కూడా కొన్ని టిప్స్ అంటూ మనం పాటియాలండి. ఏంటిదంటే మన ఇంట్లో అంటూ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అంటూ అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇల్లు తుడుచుకునేటప్పుడు అందులో లెమన్, ఇంకా రాక్ సాల్ట్, కొద్దిగా పసుపు ఇవి వేసేసుకొని ఇల్లు అంటూ మంచిగా ఊడ్చిన తర్వాత తుడిచేసుకోవాలి. ఇది ఒక ఫస్ట్ టిప్ అండి. ఇది రెగ్యులర్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనము ఇల్లు కూడా మంచిగా క్లెన్జింగ్ అవుతుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుమ్మం దగ్గర గుమ్మడికాయ అనేది కూడా పెట్టేసుకోవాలండి. మనము బూడిది గుమ్మడికాయ, కొట్టే గుమ్మడికాయ కాదండి, బూడిది గుమ్మడికాయ అంటూ ఇంటికి ఎదురుగా అట్లా మనము అమావాస్య అప్పుడు ఆ టైంలో కట్టేసుకుంటే అది కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఆపుతుంది. ఒకవేళ గుమ్మడికాయ అంటూ తొందరగా పగిలిపోతే అది మన ఇంటి పైన ఉన్న దిష్టి అంటూ అది తీసేసుకుంటుంది, కాబట్టి అలా పగిలిపోయి స్మెల్ అనేది వస్తుంది. ఇదొకటండి. మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అమావాస్యకంటూ మనము ఈ గుమ్మడికాయ అనేది మనం చేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం గుమ్మాల దగ్గర నిమ్మకాయలు అంటూ పెట్టేసుకోవాలండి. నిమ్మకాయలు ఎందుకు పెట్టేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంటూ ఇంటి లోపలికి రాకుండా బయట వరకే స్టాప్ చేసేస్తుంది. కాబట్టి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి లెమన్స్ అంటూ కట్ చేసేసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ అంటూ డిప్ చేసేసి మనం అటు ఇటు పెట్టేసేసుకోవాలి. ఓకే అండి. థర్డ్ చెప్పాను. ఇంకా పిల్లలు అస్తమానం ఏడుస్తూ ఉంటారు కదండి. అలా పిల్లలు అలా ఏడ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా దిష్టి అంటూ తీసేసేయాలి. అది ఎలా తీయాలంటే ఇంకా నిమ్మకాయ, ఎండుమిర్చి, ఉప్పు ఈ 3 తీసేసుకొని తిప్పి నిమ్మకాయ అంటూ తిప్పి పడేసేయాలండి. ఈ లెమన్ పడేసిన తర్వాత ఇంకా ఎండుమిర్చి, ఉప్పు అనేది కూడా వాళ్ళ పైనుంచి తిప్పేసేసి పడేసేసేయాలి. అంటే ఎవరి తొక్కని ప్లేస్లో అంటూ వేసేసేయాలి. ఓకే అండి. ఇంకా మంచి వాళ్ళకి బాడీ బాత్ అలా చేయించేసుకొని కొంచెం దేవుడిది అంటే పాప బొట్టు అయినా, మనం ఇంట్లో చేసుకున్న బొట్టు అయినా, అమ్మవారి బొట్లు ఉంటాయి కదా ఇంట్లో, అవి పెట్టేసేసుకుంటే కూడా పిల్లలు అంటూ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఫ్రీ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్దవారు, మనం పిల్లలు అంటూ కాలేజ్కి వెళ్ళేసి అలా వచ్చేస్తారు కదా ఇంటికి, వాళ్ళకు కూడా కొద్దిగా సాల్ట్ అనేది ఇచ్చేసి వాళ్ళు కూడా కొద్దిగా తిప్పేసేసి వాళ్ళే తిప్పేసుకోవచ్చు. లేకపోతే మనం పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నా, అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు ఉన్నా అలా చేసేసుకొని తిప్పేసేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటూ తిప్పేసేసుకొని మనము వాష్రూమ్లో అంటూ వేసేసుకొని ఫ్లష్ చేసేసుకోవచ్చు. అలా అండి. ఇలా మనం చేసుకోవడం వల్ల మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మన బాడీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటూ వెళ్ళిపోతుంది. ప్రతి అమావాస్యకంటూ గుమ్మడికాయ అంటూ చేంజ్ చేసుకోండి. గుడిలో ఇచ్చేస్తే వాళ్ళు పూజ చేస్తారు, పంతులు వారు పూజ ఇచ్చిన తర్వాత కట్టేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా హనుమాన్ చాలీసా అనేది కూడా చదువుకోండి ఫ్రెండ్స్. హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకు నెగిటివ్ ఆరా ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది. అండ్ హనుమాన్ చాలీసా వల్ల మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అంటూ వచ్చేస్తుంది. ఓకే అండి. ఇలా మంచి టిప్స్ అంటూ మీకు ఫర్దర్గా అంటూ చెప్తానండి. ఇప్పటివరకు అయితే ఇవి చెప్పాను కదా, ఇవన్నీ పాటియండి. మీరు మంచి నెగిటివ్ నుంచి విముక్తి అయ్యేసి పాజిటివ్ ఎనర్జీలోకి ట్రావెల్ అయిపోతారు. కాబట్టి ఇలాంటి మంచి టిప్స్ అంటూ ఫర్దర్గా అంటూ చెప్తాను. ఈ టిప్స్ అయితే ఇప్పటివరకు అయితే మీరు ఫాలో అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. నమస్తే. బాయ్.